తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి అమరీందర్ రెడ్డి రీసెంట్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఏమనంటే, ఇటీవల ఇంధన కొరతపై తప్పుడు మరియు తప్పుదారి పట్టించే వార్తలు ప్రచారంకి రావడంతో అనేక మంది ప్రజలు అవసరం లేకపోయినా కానీ పెట్రోల్ బంకులకు వెళ్ళి ఇంధనం నింపించుకుంటారని మా దృష్టికి వచ్చిందని చెప్తానన్నమాట. ఈ కొనుగోలు కారణంగా అమ్మకాలు సాధారణ స్థాయి కంటే సుమారు 2.5 నుంచి 3 రెట్లు పెరిగాయని చెప్తున్నారట. దీనివల్ల దేశవ్యాప్తంగా కొన్ని రిటైల్ అవుట్లెట్లలో తాత్కాలికంగా స్టాకు తగ్గిపోయింది. అన్ని పౌరులకు తెలియజేయడం ఏమనగా అంటే, మన దగ్గర ఇంధన కొరత అస్సలు లేదు. హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, బీపీసీఎల్ వద్ద తగినంత స్టాకు అందుబాటులో ఉందని చెప్తుండ్రు. సరఫరా వ్యవస్థను సక్రమంగా పనిచేస్తున్నాయని చెప్తుండ్రు. సూచన ఏమిస్తుందంటే, పెట్రోల్ లేదా డీజిల్ను క్యాన్లలో నిల్వ చేయడం పిఎస్ఓ నిబంధనలకు విరుద్ధంగా ఉందన్నమాట. ప్రమాదకరం. సరైన విధంగా నిల్వ లేకపోతే అగ్ని ప్రమాదాలు జరగవచ్చు అని చెప్తున్నమాట. మా వినతి ఏమని